వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ కూడా మనదేనండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు టేస్టీగా ఉండే పీతల కర్రీ వండుతున్నాను. నేను ఎలా వండుతాను, దాని ప్రాసెస్ ఏంటి అనే విధానం చూపించేస్తాను, చూసేయండి. సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ. ఇక్కడ మా ఆయన గారు పీతలు తీసుకొచ్చారండి. శుభ్రంగా క్లీన్ చేసుకుందామా. మీ దగ్గర పళ్ళు తోముకునే బ్రష్లు ఉంటాయి కదా, ఒక కొత్త బ్రష్ తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. నేను అలాగే ఒక కొత్త బ్రష్ తీసుకుని ఎప్పుడన్నా పీతలు క్లీన్ చేసుకోవడానికి పక్కనకి తీసుకున్నానండి. నేను ఎప్పుడు పీతలు తీసుకొచ్చినా ఇలా బ్రష్తోనే కడుగుతాను, ఎందుకంటే పీతలకి మట్టి లాంటిది గారు ఉంటుందండి, మన చేతితో కడిగినంత మాత్రాన పోదు. నేను క్లీన్ చేసే విధానం చూపిస్తున్నాను తప్ప మీరు కూడా ఇలా చేయండి అని నేను అంటలేదు, ఎవరిష్టం వాళ్ళదే. శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ముక్కలన్నీ గిన్నెలోకి తీసుకుందాం. కరెక్ట్ సైజు సమానంగా కొట్టించుకొచ్చారు. ఇక్కడ గిన్నె పొయ్యి మీద పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకుందాం. ఇది నా 3వ ఛానల్ అండి. ఒక ఛానల్ అయితే 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చాక పోయింది. ఏంటో కానీ ఒక సంవత్సరం నుంచి నాకు అసలు ఏం కలిసి రావట్లేదు, చెప్పుకోవడం ఎందుకులేండి ఇంకా. కానీ మళ్ళీ 2వ ఛానల్ పెట్టాను, అది కూడా స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిపోయింది. ఇది ముచ్చటగా 3వ ఛానల్ పెట్టాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఛానల్లో వీడియోసే కొన్ని డౌన్లోడ్ చేసి కొత్త ఛానల్లో పెడుతున్నాను. నేను ఎవరి వీడియోస్ మార్పులు చేర్పులు చేసి పెట్టట్లేదండి. నా వీడియోస్ నా కష్టాన్ని నేను మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని కొన్ని వీడియోస్ అయితే ఈ ఛానల్లో పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏదో పడ్డాకాడ వెతుక్కోవాలంటారు కదా, ఆ విధంగా 2 ఛానల్ పోయినా మళ్ళీ ధైర్యం తెచ్చుకుని మళ్ళీ 3వ ఛానల్ పెట్టానండి. మాటలేంటండి, ఒక సంవత్సరం అంతా కష్టపడ్డాను, 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. ఛానల్ మానిటైజేషన్కి దగ్గరగా ఉండగా ఛానల్ పోయిందంటే మాటలా. మళ్ళీ 2వది పెట్టాను, అది కూడా అలాగే పోయింది. ఏంటో నాకు అసలు 2 సంవత్సరాల నుంచి ఏం వచ్చి రావట్లేదు. అలాగే అనుకోకుండా పెద్ద ఆపరేషన్ అయ్యింది, ఛానల్ పోయింది. అనుకోకుండా పెద్ద ఆపరేషన్, మళ్ళీ కోలుకుని మళ్ళీ కొత్త ఛానల్ పెట్టాను, అది స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిపోయింది. ఇంకా మళ్ళీ ధైర్యం తెచ్చుకుని మళ్ళీ యూట్యూబ్ని నమ్ముకుని మళ్ళీ నేను కొత్తగా 3వ ఛానల్ పెట్టానండి. ఈ రోజైతే ఈ వీడియో కొత్తదేనండి. పాత వీడియోస్ 2 పెడితే కొత్త వీడియో 2 పెడుతున్నాను ఛానల్లో. ప్లీజ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు పీతల కర్రీ చూపించి సోదంతా ఇంటికమ్మా అని. పీతల కర్రీ అనేది ప్రతి ఒక్కరు వండుతారు కదా, అందుకని నా ఛానల్లో పోయింది కదా, చెప్పాలి కదా, అందుకని చెప్తున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. గిన్నె పొయ్యి మీద పెట్టి నూనె వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని అవి వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసుకుని అవి కొంచెం మగ్గిన తర్వాత పీత ముక్కలు వేసుకుని పీత ముక్కలు కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే ఇలా వచ్చిందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. తగినంత కారం అండి, ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. పిల్లలిద్దరికి వండుతున్నాను వల్ల నేను కారం తక్కువ వేసాను, అదే మేము కూడా తింటే కొంచెం ఎక్కువ వేసుకునేదాన్ని. పాత కారం మూల అలా ఉందండి. ఈ పాత కారం అంటే నిరుడు కారం. ఇది ఈ కడుపులో మంటలో గట్టా ఏముండవండి, ఇందులో ధనియాలు జీలకర్ర ఎల్లుపాయ ఇవన్నీ వేసి ఆడిస్తాం కదా, అందుకని
చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. కడుపులో మంటలు గట్ట ఏమీ రావండి. మనకి పీతలు ఎప్పటికైతే ఇలాగే సిమ్లో పెట్టేసి ఎగరబెట్టేసుకోవచ్చు. మసాలాలు అన్నీ వేసుకుని, నేను కొంచెం కూరకు కాబట్టి వాటర్ వేసుకుంటున్నాను. ఏదో పెద్దలు అంటారు కదా, పడ్డాకాడే వెతుక్కోవాలని. 2 ఛానల్ పోయినా మళ్ళీ యూట్యూబ్ని నమ్ముకున్నాను నేను. మళ్ళీ 3వ ఛానల్ పెట్టాను. మీ సపోర్ట్ ఉంటే మళ్ళీ నేను ముందుకు దూసుకెళ్తాను. ప్లీజ్ హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. మా వీడియోకి ఒక లైక్ చేశారంటే మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి ముందుకు వెళ్తుంది. మసాలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఎందుకు వేసానంటే మసాలా బాగా ఉడికి ఆ ముక్కలకి అనేది పడుతుందని వేసానండి. కొంచెం ఉప్పు చూద్దాం. ఉప్పు అయితే సరిపోయింది. ఒక గంట సేపు వరకు మూతెట్టేసి నేను ఏం చేశానంటే గంట తర్వాత తీసానండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసాను. మూతెట్టేసి ఇంకా అలా వదిలేసానండి చిమ్లో పెట్టి. గంట తర్వాత వరకు ఇంక నేను తీయలేదు మూత. గంట తర్వాత ఇదిగో ఇలా వచ్చిందండి. కూర అయితే చాలా బాగా వచ్చింది. మీకు మన వీడియో నచ్చినట్టయితే లైక్